నందమూరి బాలకృష్ణ కేఎస్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ డాకు మహారాజ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌతెలా, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ తో సినిమాపై సూపర్ బస్ ఏర్పడగా మొన్నటిదాకా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అనుకున్న ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ వారం ముందు డాకు మహారాజ్ మేకర్స్ ప్లాన్ మార్చేశారు. సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ ఇది నేషనల్ లెవెల్లో వర్కౌట్ అయ్యేలా ఉందని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ వర్షన్లు సిద్ధం చేస్తున్నారు. జనవరి 12న తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. డాకు మహారాజ్ నేషనల్ లెవెల్లో రిలీజ్ అవ్వడం నందమూరి ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తుంది. సీనియర్ హీరోలో బాలకృష్ణ ఈ మధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఆయన సినిమా అంటే చాలు రిజల్ట్ సూపర్ హిట్ అనేలా ఉంటుంది. కథ ఏదైనా బాలయ్య యాక్షన్ మాత్రం మిస్ అవ్వదు. అసలు యాక్షన్ లేని బాలకృష్ణ సినిమాలో ఆడియన్స్ ఊహించలేరు. అయితే మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో పట్టున్న బాబీ బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా తెరకెక్కించాడు. అందుకే సినిమా ఫైనల్ కాపీ చూసిన మేకర్స్ ఇది పాన్ ఇండియా రిలీజ్ చేసే బొమ్మ అని ఫిక్స్ అయ్యారు. బాలకృష్ణ ఇప్పటి వరకు పాన్ ఇండియా వైడ్ ఏ సినిమా రిలీజ్ చేయలేదు. అఖండ 2 అలా ప్లాన్ చేశారు. కానీ డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కు వారం ముందు సడన్ గా తమిళ, హిందీ భాషలో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే సినిమాకు తెలుగులో వస్తున్న బస్ చూసి తమిళ, హిందీ డిస్ట్రిబ్యూటర్స్ నుండి డిమాండ్ ఏర్పడినట్టు ఉంది. అందుకే లాస్ట్ మినిట్ లో డాకు మహారాజ్ ని తమిళ, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగు నుంచి హిందీకి వెళ్తున్న స్టార్ సినిమాలో డాకు మహారాజ్ కూడా లైన్ లో ఉంది. మరి ఆ సినిమాతో బాలయ్య సినిమాకు బాలీవుడ్ ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారన్నది చూడాలి.